నర్సరావుపేట నియోజకవర్గంలో తేదీపా జోరును ప్రదర్శిస్తుంది. ప్రజల ఆదరాభిమానాలు మెండుగా ఉన్న అరవింద్ బాబు విజయం నల్లేరుపై నడక మారింది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అరవిందుడిని స్వాగతిస్తూ హక్కున చేర్చుకుంటున్నారు. అండగా ఉంటా, తోడై నిలుస్తానని ఆయన ప్రజలకు భరోసా ఇస్తూ సాగుతున్నారు. మరోవైపు భిన్న వర్గాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ న్యాయం చేస్తానని చెబుతూ మద్దతు కూడగడుతున్నారు. వ్యాపార వర్గాలు, పింఛన్దారులు తమ వంతుకు ఆయనకు మద్దతుగా పలుకుతున్నారు. దీంతో వైకేపా బెబ్బలిందుతుంది. మరోవైపు జనసేన, భాజపా నేతల అరవిందుడిని పూర్తి మద్దతు పలుకుతూ అరాచక ప్రభుత్వానికి సాగనంపుతున్నారని ధీమాగా చెబుతున్నారు. అంతేకాకుండా పలు గ్రామాల్లో చేరికలతో అరవిందుని నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. పాస్టర్స్ వచ్చారు, దాదాపు 400 మంది. వాళ్ళ నాన్నగారు అత్తయ్య గారు మాట్లాడితే, మా అబ్బాయి ఏమన్నా ఒక్క 100 రూపాయలన్నా అవినీతిగా చేస్తుంటే నేను ఏ చికిత్స మీద ప్రభావం చేస్తాను అని 400 మంది మీకు చెప్పారు. అందుకనే ఆయన మంచి వ్యక్తి కాబట్టి, మంచి వ్యక్తి దగ్గర నేనుంటే నాకు పేరు వస్తుంది, చెడు వ్యక్తి దగ్గర ఉంటే నాకు కూడా చెడు వస్తుంది. అందుకనే పార్టీలో చేరాను. పనిచేయడానికి ఇది మాత్రం మర్చిపోండి. వర్కర్స్ కూడా మేము ఉన్నది పనిచేయడానికి, వాళ్ళకి ఏమైనా హౌసింగ్ కానీ ఇవి కానీ కావాలంటే తప్పకుండా అర్హుల ప్రతి ఒక్కరికి కూడా వర్కర్స్ కి ఇప్పించే బాధ్యత మాది తెలియజేస్తున్నాం. గోల్డ్ ఫీస్ అందరికీ మనసులో ఉంది, మనకి బిల్డింగ్ లేదని. తప్పకుండా ఎంపీ ల్యాండ్స్ నుంచి వారు మనకి బిల్డింగ్ ఫండ్ కూడా ఇస్తారు. బిల్డింగ్ కూడా అదే జరుగుతుంది. చెప్పదగా తదాస్తు దేవుడు ఉంటాడు. తదాస్తు సార్ కొంచెం వెనక్కి రా. చేయాలి మనం. చేయండి